బాలింత గనుక ఈ పని చేస్తే ఫ్యూచర్‌లో నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, పళ్ళు తొందరగా ఊసిపోవడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితాయి. కాల్షియం ఇంటేక్‌ని ఇగ్నోర్ చేయడం. ఆన్ అన్ యావరేజ్ బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్‌కి 300-400 ఎంజీ పర్ డే కాల్షియం యుటిలైజ్ అవుతది. ఇఫ్ మదర్ బ్లడ్‌లో కాల్షియం సరిగ్గా లేకపోతే అది బోన్స్ నుంచి కాల్షియం తీసుకొని మన బాడీ బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్‌కి యూజ్ చేస్తది. అయితే ఏం చేయాలి? సో, చాలామంది గైనకాలజిస్ట్ మోస్ట్‌లీ 100% గైనకాలజిస్ట్ 6 మంత్స్ డెలివరీ అయినాక 6 మంత్స్ వరకు కాల్షియం సప్లిమెంట్స్ అండ్ ఐరన్ సప్లిమెంట్స్ కంటిన్యూ చేయాలి అంటారు. టు సపోర్ట్ బాడీ. సో, ఈ మ్యాటర్ చాలామంది ఇగ్నోర్ చేసి వాడరు. అండ్ ఆఫ్టర్ 6 మంత్స్ కూడా మనం కాల్షియం రిచ్ ఫుడ్స్ తినాలి. నేను ఆకుకూరలు తింటున్నా చాలులే అనుకోవద్దు. సో, మన బాడీ అన్ని కాల్షియం రిచ్ ఫుడ్స్‌లో నుంచి డిఫరెంట్ టైప్‌గా అబ్జర్వ్ చేసుకుంటది. దీన్ని బయో అవైలబిలిటీ అంటాము. సో, హై బయో అవైలబుల్ అంటే అది మన బాడీలో ఎక్కువ మోతాదులో బ్లడ్‌లో వెళ్తది. సో, హై బయో అవైలబుల్ ఉన్న ప్రొడక్ట్స్ ఏంటంటే మిల్క్ అండ్ డైరీ ప్రొడక్ట్స్. దాని తర్వాత మనకి రాగి, నువ్వులు, ఇది డ్రమ్ స్టిక్ లీఫ్, దాని తర్వాత మన ఆకుకూరలు ఏంటి పాలకూర ఇవన్నీ. అండ్ పాలకూర వల్ల మనకు కాల్షియం చాలా తక్కువొస్తది. సో, ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం మిల్క్ అండ్ డైరీ ప్రొడక్ట్స్. దాని తర్వాత రాగి, నువ్వులు, డ్రమ్ స్టిక్ లీవ్స్. సో, ఇట్లా మీరు డైటరీ ఇంటేక్‌ని బయో అవైలబిలిటీ ప్రకారం పికప్ చేసుకుంటే మీకు చాలా యూస్‌ఫుల్ అవుతుంది.